హాయ్ గైస్, దిస్ ఇస్ జై. ఈరోజు డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం గురించి తెలుసుకుందాం. డేటా స్ట్రక్చర్ అంటే ది వే ఆఫ్ స్టోర్ అండ్ ఆర్గనైజ్ ది డేటా ఇన్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఫర్ సపోజ్ అరేస్ లైక్ మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత ఆల్గరిథం అంటే అది ఒక ప్రాసెస్, అది ఏ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేదాన్ని ఆల్గరిథం అంటారు. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో. డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకునే ముందర హౌ డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ మెమరీలో ఎలా అరేంజ్ అయ్యింది డేటా, ఒక ఇంటూ ఫ్లోటు బిట్స్ కింద అరేంజ్ అయ్యి ఉండిద్ది. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్ వీడియోస్లో చెబుతా. డేటా స్ట్రక్చర్స్ 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఒకటి లీనియర్ డేటా స్ట్రక్చరు, ఇంకోటి ఏమో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఫస్ట్ ఇప్పుడు మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. లీనియర్ డేటా స్ట్రక్చరులో ఫస్ట్ అరే, తర్వాత లింక్డ్ లిస్ట్. అర్థం కావడం కోసం డయాగ్రామ్ వేసి చూపిస్తున్నా, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ అయితే. అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. తర్వాత స్టాక్, దాంట్లో 2 ఆపరేషన్స్ ఉంటాయి, పుష్, పాప్. వాటి గురించి కూడా ఇన్ డీటెయిల్స్ గురించి చూద్దాం. తర్వాత క్యూ, సేమ్ దానిలాగే 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ గురించి చూద్దాం. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో ట్రీస్ రూట్ నోడ్, చిల్డ్రన్ నోడ్స్, లీఫ్ నోడ్స్. తర్వాత గ్రాఫ్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. దాని తర్వాత హీప్ అనేది డేటా స్ట్రక్చర్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ కాన్సెప్ట్ అనుకోవచ్చు, అన్నిట్లాగే అనుకోవచ్చు కాదు, నిజం. తర్వాత యాష్ టేబుల్లో మనం కీ అండ్ వాల్యూ, అంటే కీ అండ్ వాల్యూని పెయిర్స్ అంటారు. కీ అండ్ వాల్యూ పెయిర్స్ కింద మనం యాష్ టేబుల్లో స్టోర్ చేస్తాం డేటాని. ఆల్గరిథం గురించి తెలుసుకుందాం. అదొక స్టెప్ బై స్టెప్ ప్రొసీజ్యూర్ ఆర్ ది ఫార్ములా ఫర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ యూజింగ్ ది డేటా. ఏదన్నా డేటాని తీసుకొని దాని గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ మనం ఇన్పుట్ అనేది ఒక నెంబర్స్ తీసుకున్నాం 1 to 10. అవి ఒక అన్ఆర్డర్గా ఉన్నాయి, అర్థమైందా. మనం ఏం వాడాం, మధ్యలో ఒక ప్రాసెస్ చేసాం, అంటే అదొక ఆల్గరిథం, ఒక మధ్య స్లాటు, తర్వాత ఏదో ఒక స్లాటింగ్ ఆల్గరిథం వాడాం, అర్థమైందా. తర్వాత దాని నుంచి వచ్చి అవుట్పుట్ ఎలా వచ్చింది, డిసైనింగ్ అన్న అసైనింగ్ అన్న, ఏదో ఒక స్లాట్, మధ్య స్లాటు, చాలా లైక్స్ ఆఫ్ స్లాటింగ్లు ఉన్నాయి. వాటి గురించి ఇన్ డీటెయిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత వై డేటా స్ట్రక్చర్స్ వి లెర్న్, ఎందుకు నేర్చుకోవాలి అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే టు స్టోర్, మేనేజ్ అండ్ మ్యానిపులేట్, అర్థమైందా. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ అసలు ఎందుకు అంటే కనుక ఏ ప్రాబ్లంనైనా స్పీడు సాల్వ్ చేయడానికి, తొందరగా సాల్వ్ చేయడానికి. అందుకని స్ట్రక్చర్స్ ఒక కాన్సెప్ట్స్, దాని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.